యూత్ రా మీరు. అది అక్కవా మా ఝాన్సీనే జూమౌట్ హాయ్ హాయ్ హాయ్. అవును అక్కడ హాయ్ 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 ఫ్రెండ్స్. హాయ్ చెప్పు జోషి, హాయ్ చెప్పు. బుడ్డిది మాత్రం అట్లా బుడ్డి టాకు. సరే అక్కడ నుంచా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. బిఫోర్ వీడియోలో సుజాత నగర్లో ఉన్న మా వెంకటి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. ఇక అక్కడి నుంచి అయితే జగదాంబ సెంటర్ పూర్ణ మార్కెట్ దగ్గరలో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత పూర్ణ మార్కెట్లో ఉన్న మా రిలేటివ్స్ దగ్గరికి అయితే బయలుదేరాము. పూర్ణ మార్కెట్ దగ్గర రీసెంట్ గా అయితే రోడ్స్ ఎక్స్టెండ్ చేశారట. మేము వచ్చి అయితే 3 years పైనే అయిపోతుంది. అప్పుడు సింగిల్ రోడ్డే ఉండేది, ఇప్పుడైతే రోడ్స్ ఎక్స్టెండ్ చేశారు. పూర్ణ మార్కెట్ కి ఎదురుగానే నీలమాంబ టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. ఆ సందులోకి వెళితే నీలమాంబ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. అయితే మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ లో ఉందండి. ఇక బయట నుంచి అమ్మవారిని దండం పెట్టుకున్నాము. టెంపుల్ నుంచి జస్ట్ 10 అడుగులు వేస్తే మా రిలేటివ్స్ హౌసెస్ వస్తాయి. ఎవరో కాదండి, మా మావయ్య గారి తరపు వాళ్ళు. మా మావయ్య గారు వాళ్ళు 5 అన్నదమ్ములు, ఇంకా ఒక చెల్లెలు. 5 అన్నదమ్ములు కూడా ఒకే దగ్గర ఉండాలని హౌసెస్ అయితే కట్టించుకున్నారు. చూడండి, ఇది చింతలపూడి నిలయం. ఈ బిల్డింగ్ లోని 3 అన్నదమ్ములు ఉంటారు. సైడ్ బిల్డింగ్ లో అయితే 2 అన్నదమ్ములు ఉంటారు. అలా అందరూ కూడా ఒక దగ్గరే కట్టుకున్నారండి. 5 అన్నదమ్ములకి కూడా 10 మంది మగపిల్లలు, 4 కూతుళ్ళు. ఇదిగోండి 10 మంది అన్నదమ్ములు, వాళ్ళ వైఫ్స్, మేమందరం కూడా తోటికోడళ్ళము. 10 మంది తోటికోడళ్ళం భలే ఉన్నాం కదా. ఇక ఇందాక చూపించాను కదా, చింతలపూడి నిలయంలో కింద ఫ్లోర్ లో మా 5 మావయ్యలో చివరి మావయ్య వీరస్వామి మావయ్య హౌస్ ఇది. వీరస్వామి మావయ్యకి అయితే 3 కొడుకులు, అప్పారావు బావ గారు, రమేష్, ఇక రాము. అయితే వీరస్వామి మావయ్య గారును అత్తయ్య గారు ఒక 5 years బిఫోర్ కాలం చేశారు. అయితే ఇప్పుడు ఈ హౌస్ నైతే రమేష్ కొనుక్కున్నాడు. ఇక రమేష్ వైఫ్ అయితే రాజీ, మా తోటి కోడలు. తనకి ఒక పాప బాబు. ఇదిగోండి పాప జోషి. దీన్ని నేను బిఫోర్ వీడియోస్లో భోగి పండుగ రోజు భోగి పళ్ళు వేశారు కదా, ఆ వీడియోలో అయితే చూపించాను. ఇక ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది కదండి. ఇక అయితే మేము బెడ్రూమ్లోకి వచ్చేసి ఏసీ వేసుకుని కూర్చున్నాము. ఇదిగోండి వాళ్ళ అబ్బాయి గౌతము, వాడి రూమ్ అంటండి చూపిస్తున్నాడు. చూడండి, బాగానే నీట్గానే సర్దుకున్నాడు. వాడు అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఈ హౌస్ అయితే డబల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇందాక చూపించాను కదా హాలోను మాస్టర్ బెడ్రూమ్, ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదైతే వాడు బెడ్రూమ్ అట అండి. అన్ని రకాలు చూపిస్తూ ఉన్నాడు. ఈ డ్రాయింగ్ అయితే వాడు వేసాడంటే చాలా బాగా వేశాడు, బాగుందిరా అనేసి చెప్తూ ఉన్నాము. చాలా బాగా వేశాడు కదా. ఇక మేమైతే వచ్చేసి 3 years బిఫోరే అయిపోయిందండి. అప్పటికి వీడైతే ఇంకా చిన్నపిల్లోళ్ళ ఉండేవాడు. ఇక ఈ బుడ్డిదైతే అప్పటికి ఇంకా పుట్టలేదు. ఇంకా దాని అల్లరి చూడండి, ఏం అల్లరి చేస్తుందో, భలే మాటలు చెప్తూ ఉంది. రాజీ ఏది రాజీ? దాని అల్లరి చూడండి, అస్సలు కుదరలేదు, అన్నీ పీకేస్తూ ఉంది. చిన్నపిల్లలు చూస్తుంటే అండి, చిన్నప్పుడు మన పిల్లలే గుర్తొస్తారు కదా. మా చిన్నోడు కౌశి అయితే అంత అల్లరి చేసేవాడు కాదులేండి, కానీ అస్సలు తినేవాడు కాదు. వాడిని తినిపించడానికి నా తిప్పలు కాదు. ఇక మా రోహిత్ అయితే అల్లరంటే మరి అలాంటి అల్లరి కాదండి, అసలు బాబోయ్ చాలా అల్లరి చేసేవాడు. ఇప్పుడు జోషి చేస్తుంది కదా అల్లరి, దాని మీద డబుల్ త్రిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఒక పక్కన ట్యూషన్ అయితే ఒక పక్కన వీడి అల్లరి బాబోయ్. కానీ అంత అల్లరి చేసే మా రోహిత్, మా కౌశి పుట్టాడో లేదో భలే సైలెంట్ అయిపోయాడు. వీడేనా అప్పట్లో అల్లరి చేసినోడు అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో వాళ్ళ అల్లరి చూసి హెడేక్ వచ్చేది, ఎప్పుడు సైలెంట్ అవుతారా బాబోయ్ అనిపించేది. ఇప్పుడు సైలెంట్ అయిపోతే మనకు బోర్ అనిపిస్తుంది, మాట్లాడరా అంటూ ఉంటాము. అంతే కదా, చిన్నపిల్లలప్పుడే వాళ్ళు అల్లరి చేయగలుగుతారు. ఇంకొంచెం ఎదిగితే సైలెంట్ అయిపోయి మనకి వాళ్ళ అల్లరంతా మిస్ అవుతాము. కాకపోతే ఆ టైంలో కొంచెం పేషెన్స్గా ఉండాలి అంతే. అది చూడండి చివరికి పైకి పౌడర్ తీసేసింది. రోజు అంతేనటండి, ఎంత పైన పెట్టినా తీసి పౌడర్ అంతా వంపేస్తుందట. రాజీని చూస్తుంటే అయితే నాకు నేనే గుర్తొచ్చాను. డబుల్ పని అయిపోతుందండి ఎప్పుడు వాళ్ళతో మటుకి.
అది చూడండి మా రోహిత్ పౌడర్ వేస్తుంటే ఎలా రాసుకుంటూ ఉందో. ఈలోగైతే రాజీ స్నాక్స్ టీ ఇచ్చింది. ఇక టీ తాగుతూ దాని అల్లరి చూస్తూ రాజీతో మాట్లాడుతూ ఉన్నాము. ఇక వీడు చూడండి గౌతము, వాడు పెద్దనానికి ఏవేవో చూపిస్తూ ఒక్క లెక్కన కబుర్లన్నీ చెప్పేస్తూ ఉన్నాడు. అక్కడ అన్న చూస్తావా, ఇదిగో అన్నయ్య, ఇదిగో అన్నయ్య, అడుగు అన్నయ్య, అన్నయ్య ఏడి, గౌతమ్ అన్నయ్య ఏడి, అక్కడ పెద్దనా అబ్బో అన్నయ్య, చిన్న అన్నయ్య ఏడి, ఇగ పెద్ద అన్నయ్య. మాటల మట్టికి జోషికి భలే వచ్చేసాయండి. అందరి గురించి భలే చెప్తుంది. అల్లరనుకుంటాము కానీ వాళ్ళు భలే యాక్టివ్గా స్టడీస్లో కూడా బాగా ఉంటారు. మా రోహిత్ కూడా అంతే అండి. 2 years నుంచే సీఎం ఎవరో, పిఎం ఎవరో, గాయత్రి మంత్రాలు, వినాయకుని మంత్రాలు అన్నీ చెప్పేసేవాడు. మా ఎదురు ఝాన్సీ గారు ఎప్పుడు అనేది టీవీకి ఇవ్వమ్మా, ఇంత చిన్న వయసులో చెప్పడం చాలా గ్రేట్ అని అంత బాగా చెప్పేవాడు. అయితే అల్లరి చేయలేని పిల్లలు స్టడీస్లో ఉండరని కాదు, మా కౌశి కూడా స్కూల్ ఫస్ట్ వస్తూ ఉంటాడు. అటు వాళ్ళు ఉంటారు, ఇటు వీళ్ళు ఉంటారు. ఎలాగైనా స్టడీస్లో బాగా చదువుకోవాలి, అందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈలోగా దాని పోజ్ చూడండి, ఆ స్పెట్స్ పెట్టుకొని ఎంత పోజ్ అంటే అంత పోజ్ కొట్టేస్తుంది. చూడండి భలే క్యూట్గా అనిపిస్తుంది ఇలా పిల్లలు సరదాగా చేస్తూ ఉంటే. ఆ స్పెట్స్కి ఒకవైపు అయితే ఇరిపేసింది. ఇక వాళ్ళ అన్నయ్యతో చూడండి గొడవాడుతూ ఉంది. వాడేమో వాళ్ళ పెద్దనానికి, ఇక వాళ్ళ అన్నయ్యకి, తమ్ముడికి ఏవేవో చూపిస్తే ఏవేవో మాటలు చెప్తూ ఉన్నాడు. మేము వెళ్ళేసరికి మా మరిది రమేష్ అయితే డ్యూటీలో ఉన్నాడు. తన కియా కంపెనీలో జాబ్ చేస్తాడు. ఇక డ్యూటీలోంచి ఫోన్ చేసి మాట్లాడాడు అన్నయ్య వచ్చారని. పాపం త్వరగా రావడానికి కూడా కుదరదు కదండి, తను వచ్చేటప్పటికి 9 అయిపోతుంది. ముందుగా వచ్చి ఉంటే ఏదైనా అడ్జస్ట్ చేసుకునేవాడిని అన్నారు. కానీ మేము అయితే సడన్గా వెళ్ళాము. ఇక అందరి ఇంట్లోకి కూడాను ఇక సరదాగా ఇక పాపతో అందరితో రాజీతో మాట్లాడుతూనే ఉన్నాము. కాదు, దీని మీద అందరు కక్ష బోయిపల్లి వేసారు, దాన్ని జుట్టు పీకేశారు అనుకో పాపం. చూసుకున్నావా? ఏ జోషు, నీ వీడియో చూసుకున్నావా? చూస్తుందా? వాళ్ళతో సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే మీకు మిడిల్ ఫ్లోర్కి వచ్చేసాము. మిడిల్లో అయితే మా మావయ్య వాళ్ళది. ఇదిగోండి మా అత్తయ్య గారు, మావయ్య గారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత విజయవాడ నుంచి ఇక్కడికే వచ్చేసారు. తర్వాత మా అత్తయ్యకి హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ విజయవాడకి షిఫ్ట్ అయ్యారు. బాగుండేవండి అప్పటి రోజులు. పండగ అయినా, హాలిడేస్ అయినా సరే మా వదిన ఫ్యామిలీ, మా తోటి కోడల ఫ్యామిలీ, మేము అందరం వైజాగ్ వచ్చేసేవాళ్ళం. భలే సందడిగా ఉండేది. అందరు చుట్టాలు ఒకే దగ్గర కదా, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే మా కబుర్లన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. భలే బాగుండేవి ఆ డేస్ అన్నీ కూడా. ఇక మా అత్తయ్య మావయ్య కరోనా టైంలో కాలం చేసిన తర్వాత ఈ హౌస్ని అయితే మేము కొనుక్కున్నాము. హౌస్ అయితే డబల్ బెడ్రూమ్ హౌస్. ఇందాక చూపించాను కదా రాజీ వాళ్ళ హౌస్, సేమ్ పైన కింద అంతా కూడా అండి సేమ్ మోడలే. ఇక ఫస్ట్ అయితే పెద్ద హాల్ వస్తుంది, అందులోనే సైడ్గా చిన్న పూజ గది. ఇక అయితే ఇది వంటగది. ఈ పక్కకు వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎదురుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది. 2 బెడ్రూమ్స్కి మధ్యలో అయితే బాత్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ మటుకండి బయట స్టెప్స్ కింద వస్తాయి. ఎవరి స్టెప్స్కి వాళ్ళకి కిందకి ఎవరికి వాళ్ళకి సెపరేట్గానే ఉంటాయి. పల్లెటూరులో వాష్రూమ్స్ బయట ఉంటాయి కదండి, ఆ మోడల్లోనే ఈ వాష్రూమ్స్ అయితే మటుకి బయటగా ఇచ్చారు. హౌస్ అయితే మటుకి మేము విజయవాడలో ఉంటాం కదా, ఇక్కడైతే మేము రెంట్కే ఇచ్చాం. ప్రస్తుతం అయితే ఇక రెంట్కుంటున్నారు. అదే చూస్తూ ఉన్నాము. 3 years అయిపోయింది కదా హిల్ హౌస్ ఎలా ఉంది అనేసి. ఇదిగోండి మా చిన్న తోటి కోడలు లలిత, రాజీ అని చెప్పానుగా, రాజీ వాళ్ళ తోటి కోడలు. ఇక వెనుకున్నది మా పెద్ద తోటి కోడలు వాళ్ళ చెల్లెలు. ఇప్పుడైతే లలిత వాళ్ళ హౌస్కి వెళ్ళాము. మా హౌస్ కంటే పైన అయితే మా మావయ్య వాళ్ళ అన్నయ్య సింహాచలం మావయ్య గారి హౌస్ ఉంటుంది. అదేనండి బిఫోర్ వీడియోలో సుజాత నగర్లో వెంకటి వదిన వాళ్ళు, ఇక సరస్వతి అత్తయ్య వాళ్ళని చూపించాను కదా, వాళ్ళ హౌస్ అనమాట. అయితే ఆ హౌస్లో అయితే మా పెద్ద తోటికోళ్ళు వాళ్ళ సిస్టర్ రెంట్కుంటున్నారు. ఆ హౌస్ని అయితే నేను వీడియో తీయలేదు. ఇంకొంచెం పైన అయితే చిన్న పెంట్ హౌస్ ఉంటుంది, అందులో లలిత వాళ్ళు ఉంటారు. లలిత ఎవరో కాదండి మా వీరసం మావయ్య వాళ్ళ చిన్న కోడలు. మా మరిది రాము, వాళ్ళకి ఒక పాప బాబు. మేము వెళ్ళేసరికి అయితే పాప అప్పుడే లెగిసింది. ఇక వాళ్ళకి మా రోహిత్ స్నాక్స్ ఇస్తే తింటూ ఉన్నారు. ఈలోగా మేము లలితతో అయితే మాట్లాడుతూ ఉన్నాము. మా రాము కూడా పాపం తను కూడా డ్యూటీలోనే ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఇక తను కూడా ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళతో కూడా కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసిన తర్వాత అందరం కలిసి సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము.
మేం ఫొటోస్ తీసుకుంటూ కబుర్లు చెప్తూ ఉన్నామా, అసలు జోషి అయితే ఒక్క కుదరలేదండి. అది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఇక తరతాలతో మాట్లాడి కిందకు వచ్చాము. చూడండి వాళ్ళ అన్నయ్య చంకనైతే ఎక్కేసింది, ఏవేవో కబుర్లు చెప్తూ ఉంది. ఏంటంట ఇటు తిరిగి ఇప్పుడు ఏం కావాలి? పాలు కావాలా? చాకి కావాలా? హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్ అలా. హాయ్ చెప్పు జోషి. హాయ్ చెప్పు. ఆల్రెడీ మీ అమ్మాయి డాన్సులు అవన్నీ బాగా వేసింది ఇందాకడ. అలా తర్వాత పక్కనే ఉన్న మా బావగారి ఇంటికి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఇద్దరు మావయ్యలు సైడ్ బిల్డింగ్ ఉంటుందండి. ఈ బిల్డింగ్ లో అయితే మిగిలిన ముగ్గురు మావయ్యల బిల్డింగ్ అనమాట ఇది. మావయ్యలందరూ అయితే ఇప్పుడు కాలం చేశారు. ఇక సైడ్ బిల్డింగే అన్నాను కదా, మా చిన్న బావగారి ఇంటికి అయితే వచ్చాము. మా పెద్ద బావగారు అయితే వేలింటి పైనే ఉండేవారు. రీసెంట్గా అయితే ఒక 2 months బిఫోరే వాళ్ళు అక్కేపాలెం షిఫ్ట్ అయ్యారు. వీళ్ళింట్లో అండి లక్ష్మీనారాయణ ఫోటో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. చూడండి చాలా బాగుంది కదా. ఇక నాగమణి అక్క అయితే చాలా బాగా పూజలు చేస్తుంది. చాలా నీట్గా దేవుడి మందిరం అయితే చాలా అందంగా అనిపించింది. ఇదిగోండి తనే నాగమణి అక్క, తనేమో రమేష్ బావ గారు. ఇక ఇక్కడ చూడండి మా తరుణ్ గారిని వీడియో చూస్తుంటే వాడైతే సిగ్గుపడిపోతూ ఉన్నాడు. చింతలపూడి హ్యాండ్సమ్ బాయ్స్ మీరు యూత్ రా మీరు. బావగారికి 2 అబ్బాయిలు, కిషోర్ తరుణ్. కిషోర్ అయితే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తారు. తరుణ్ అయితే రీసెంట్ గానే డిగ్రీ కంప్లీట్ అయింది. మిడిల్ ఎకరా అది వెరీ గుడ్. రెండో పెద్దనాన్న. ఇవన్నీ గుర్తుకుండాలి, మనం వీడియో చేసి పెట్టుకోవాలి. అలా సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. ఇవే కదండి స్వీట్ మెమరీస్. ఇక తర్వాత వెళ్ళొస్తామంటే అక్క బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది. తర్వాత మళ్ళీ రాజు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక లగేజ్ అయితే వాళ్ళ ఇంట్లోనే పెట్టాము. ఇక తర్వాత అందరం కలిసి సరదాగా మాట్లాడుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇక మేమైతే మళ్ళీ బయలుదేరాము. రాజీ అయితే నాతో బాగా క్లోజ్గా ఉంటుంది. పూజలో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమైనా విషయాల్లో డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. రాజీ అనే కాదండి, మా అందరి తోటికోడళ్ళం కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. తోటికోడల్లా కాదు, బాగా క్లోజ్గా ఉంటాము, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. ఎప్పుడు అన్ని ప్యూర్ హార్ట్తో అందరూ మంచి కోరుకోవాలి. ముందొక మాట వెనకొక మాట ఆ విధంగా నాకు ఉండడం అయితే అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడూ కూడా అందరూ మంచిగా కోరుకుంటాను. నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను. ఉన్నదే చిన్న లైఫ్, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా అందరితో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా గడపాలి. అందరం అలా నవ్వుతూ దిగే ఫోటో ఎంత బాగుందో చూడండి. ఫోటోనే అంత బాగుంటే నవ్వుతూ హ్యాపీగా గడిపే లైఫ్ ఇంకెంత బాగుంటుందో కదా. అలా ఎప్పుడు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి. అది అక్కవా బాగున్నారు ఇద్దరు. గౌతమ్గా ఎంత హైట్ దీపాలి. గౌతమ్ ఎంత హైట్ దీపాతే అంత వైట్ రావు. మమ్మీ డాడీ ఏ రకంగా అలా మా రిలేటివ్స్ అందరితో కూడా సరదాగా టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గానే మా పెద్ద బావగారు, వెంకటి వదిన వాళ్ళు, ఇంకా రెండో అత్తయ్య, బావగారు, మరుదులు అందరూ కూడా పూర్ణ మార్కెట్లోనే ఉండేవాళ్ళు. అయితే రీసెంట్గా 2-3 years బిఫోరే సుజాత నగర్ అని, ఇక రెండో అత్తయ్య వాళ్ళు అయితే సింహాచలం దగ్గర ఏదో ఊరుందండి, నాకైతే గుర్తులేదు. బిఫోర్ వచ్చినప్పుడు అయితే వాళ్ళ హౌస్కి వెళ్ళాము. అందరూ అప్పుడు ఒక దగ్గరే ఉండేవారేమో, భలే సందడిగా ఉండేది. మేమందరికి బాయ్ అని చెప్పి బయలుదేరాము. ఇక రాజీ బుడ్డిది అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఆ బుడ్డిది అయితే మా ఓన్ని అస్సలు వదలలేదు. ఇప్పుడు మేమైతే రాజీ వాళ్ళ తోటికోళ్ళు హరిత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు హనుమంత్ వాకలో ఉంటారండి. నేను వెళ్లే దారంతా చూపిస్తున్నాను. ఇదంతా కూడా జగదాంబ సెంటర్, చాలా ఫేమస్ కదా. వైజాగ్ అంటేనే జగదాంబ సెంటర్ మనకి గుర్తొస్తుంది. జగదాంబ సెంటర్ పూర్ణ మార్కెట్లో మా హౌసెస్ ఉన్నందుకైతే చాలా హ్యాపీ. ఇక మేమైతే హరిత వాళ్ళ ఇంటికి బయలుదేరాము. వాళ్ళు చెప్పాను కదా హనుమంత్ వాకలో ఉంటారని. వాళ్ళైతే ఇదివరకు పూర్ణ మార్కెట్లోనే ఉండేవాళ్ళండి. వాళ్ళైతే 2 years బిఫోరే షిఫ్ట్ అయ్యారు. హరిత, అప్పారావు బావ గారు ఇద్దరు కూడా పినాకిల్ హాస్పిటల్లో జాబ్ చేస్తారు. అందుకే ఇంకా హాస్పిటల్కి దగ్గరలో అయితే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. వెళ్ళే దారిలో బిల్డింగ్స్ ఉన్నాయండి. అబ్బాబ్బా చూడండి చాలా బాగున్నాయి. అసలు వైజాగ్ సిటీనే సిటీ. నాకు చాలా ఇష్టం వైజాగ్ సిటీ అండి. ఎప్పటికైనా సరే కూడా వైజాగే షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాను. అంత ఇష్టం వైజాగ్ సిటీ అంటే నాకు చాలా చాలా ఇష్టము.
వైజాగ్ అంటేనే అదొక వైబ్రేషను, అదొక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. చాలా ఇష్టం అండి. అందరు రిలేటివ్స్, మా అమ్మగారి తరపు వాళ్ళు, అత్తయ్య, మావయ్య, అందరి తరపు వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉంటున్నారు. ఇక రిలేటివ్స్ పరంగా, ఇంకా నాకు బీచ్, ఇంకా అన్ని పరంగా కూడా నాకు వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టము. ఇదిగోండి హనుమంత్ వాక్ అయితే వచ్చేస్తున్నాము. చూపించాను కదా హనుమయ్య విగ్రహాన్ని. ఇక దగ్గరలోకి అయితే పినాకిల్ హాస్పిటల్ దగ్గర ఉంది, ఇంకా ఆ దగ్గరలోనే వీళ్ళ హౌస్. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము. తనే హరిత, మా తోటి కోడలు. ఇక మా బావగారు అయితే ఇంకా రావాల్సి ఉంది, తిన డ్యూటీ అయితే అయిపోయింది. ఇక వీళ్ళకైతే ఒక పాప, తనైతే వాళ్ళ చెల్లెలు, తను కూడా సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చిందంట. హరితతో సరదాగా మాట్లాడుతూ ఇక వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నాము. పాప పేరు ఝాన్సీ. తన చూడండి చాలా బాగుంది కదా. పిల్లలు ట్రెడిషనల్ వేర్లో భలే అందంగా ఉంటారు. ఆడపిల్లలు ఎంత కళగా ఉందో కదా పాప. తన ఫంక్షన్ ఆల్బమ్ని మీరు కూడా చూసేయండి. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubting. Shawty went outside, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on the cycle. Walk inside the function thinking maybe I just might go. Me and your friends really not. ఇదిగోండి అప్పారావు బావగారు, హరిత ఇంకా ఝాన్సీ. బాగుంది కదా ఫోటో. ఇక హరిత వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు పిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈలోగా అప్పారావు బావగారు డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. మళ్ళీ ఈసారి 3 రోజులు సెలవు పెట్టినప్పుడు తీసుకోవచ్చు. అంటే దొరుకుతాయని నేను చెప్పను కానీ 4:30 టైం మరి 6 PM చేసుకుంటూ మార్నింగ్ వెళ్ళాలి. ఎప్పుడు రా ప్రయాణం పెట్టుకున్నా 2 రోజులు ఉండండి అంటే అదే చెప్తున్నాము, మళ్ళీ వస్తామని. ఇక వాళ్ళైతే తిరుపతి ప్రయాణం పెట్టుకుంటున్నారట. ఇక తిరుపతి నుంచి అయితే అమ్మవారి టెంపుల్కి మా విజయవాడ రమ్మంటూ ఉన్నాము, అదే మాట్లాడుతూ ఉన్నాము. ఇక వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసాము. ఇక ఆల్బమ్ కూడా అండి చాలా చాలా బాగుంది. ఇక అందరం కలిసి అయితే సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇవన్నీ అండి హ్యాపీ అండ్ స్వీట్ మెమోరీస్. అందరితో గడిపే క్షణాలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తాయి. మా కౌశి అండ్ ఝాన్సీ ఇద్దరు కూడా ఒకే ఏజే. దాన్ని ఎలా అయిపోతున్నాను చూడండి. చెప్పు చెప్పు. అబ్బా గొంతు ఇప్పుడు విన్నానే. ఎవరు నేను చెప్పు, నేను ఎవరు పేరేంటి? పిన్ అవ్వాలి కానీ పెద్దమ్మ. పేరు చెప్పు, నా పేరు చెప్పు. సుసి పెద్దమ్మ. చెప్పు. అబ్బా వాయిస్ వచ్చిందమ్మా. అలా సరదాగా కాసేపు దాన్ని అయితే ఏడిపించాను. యాక్చువల్గా నేను పిన్నిని అవుతాను, కానీ నేను హరిత కంటే పెద్దదాన్ని కాబట్టి ఇక పెద్దమ్మని అయిపోయాను. హరిత నేను కూడా బాగా క్లోజ్గా ఉంటాము, బాగా మాట్లాడుకుంటాము. ఇక వాళ్ళతో కూడా బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ మేము ఊబర్ బుక్ చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా పెద్ద బావగారి హౌస్కి అయితే వెళ్తున్నాము. అక్కేపాలెం, వాళ్ళ దొండపతి అన్నారు. ఇదిగోండి 10 మంది అన్నదమ్ముల్లో పెద్ద బావగారి ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళకైతే 2 పాపలు. ముందుగా చూపించాను కదా మా వారితో దిగిన ఫోటోలో అయితే పాప భాగ్యశ్రీ. తనైతే ఇప్పుడు US లో జాబ్ చేస్తుంది, న్యూయార్క్లో జాబ్ చేస్తుంది. ఇక ఇంకొక పాప అయితే ప్రీతి. తనైతే బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. మా అనుష్క హాసిని వాళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? మా తోటికోళ్ళు పుష్ప మా పెద్ద బావగారికి సొంత మేనకోళ్ళండి. మేము విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు ట్రైన్ దిగేటప్పుడు చెప్పాను కదా, అనుష్క హాసిని వాళ్ళకి వాళ్ళ పెద్దనాన్నగారు వచ్చి తీసుకెళ్తారని చెప్పి. ఇక వాళ్ళైతే వీళ్ళింటికే వచ్చారు. మా పెద్ద బావగారి పేరు వెంకటరమణ, మా తోటికోడల పేరు అయితే లక్ష్మి. వీళ్ళు ఇదివరకు పూర్ణ మార్కెట్లోనే ఉండేవారు. ఈ మధ్య రీసెంట్గా 2 months బిఫోరే ఈ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. బావగారు అయితే మేఘనా రెస్టారెంట్లో జాబ్ చేస్తారు.
బావగారికి రోజు డ్యూటీ నుంచి దిగేసరికి 10:30 అయిపోతుందట. మేము వెళ్ళగానే అయితే పిల్లలు ఇంకా అందరూ కలిపి యూనో ఆడుకున్నారు, మేమేమో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక తర్వాత అందరికీ డిన్నర్ పెట్టేశాము. అక్క నువ్వు కూడా భోజనం చేసే అంటే లేదక్క అందరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాము. ఇక నేను వెళ్ళగానే అండి ముందు దేవుడి మందిరం చూస్తాను. చూడండి చాలా బాగుంది. 2 months బిఫోరే వాళ్ళ పెద్దమ్మాయి భాగ్యశ్రీ యూఎస్ నుంచి వచ్చింది. తను తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంకా స్వామివారి పాదాలు ఉన్న విగ్రహం తీసుకొచ్చిందట. చాలా బాగుంది. ఇంకా శేషపాన్పు మీద లక్ష్మీ నారాయణుల వారు విగ్రహం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక వీళ్ళదైతే లాంగ్ హాల్ ఉందండి. తర్వాత కిచెన్ ఇదిగోండి. ఈ పక్కన అయితే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇక మేము అందరం కలిపి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసాము. ఆ రోజు చాలా ఎండగా ఉందని చెప్పాను కదా, సమ్మర్ అంటేనే ఇంకా ఎండలు. ఇంకా అందరం కలిపి ఏసీ వేసుకొని పిల్లలు ఆడుకుంటూ ఉంటే మేమైతే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అక్క భాగ్యశ్రీ గురించి తను వచ్చినప్పుడు ఇంకా తన జాబ్ విషయాలు అన్నిటి గురించి కూడా మాట్లాడుతుంది. నేను మా వారు అయితే తనతో మాట్లాడుతున్నాము. ఈలోగా అయితే మా బావగారు వచ్చేసారు. పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఆటలు మొదలు పెట్టారు. ఇక మేము మా వారు బావగారు అక్క అందరం కలిసి అయితే బెడ్రూమ్లో సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసాము. తర్వాత అందరం కలిసి కబుర్లు ఆడుకుంటూ పడుకునేసరికి అండి 2:30 అలా అయిపోయింది. మార్నింగే లేచి ఇక మా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి అయితే ఉబర్ కోసం చూస్తున్నాము. యాక్చువల్గా అండి నైట్ లేట్ అయినా రిటర్న్ అవుదాం అనుకున్నాము, కానీ బావగారు రావడానికి లేట్ అవడంతో ఇక డిన్నర్ చేసి అక్కడే పడుకున్నాము. డ్రెస్సెస్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా అందుకే మార్నింగే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. యాక్చువల్గా ఆ రోజు నాకు కొంచెం నీరసంగా అనిపించింది. కంటిన్యూగా జర్నీ చేస్తున్నామేమో, కొంచెం ఫీవరిష్గా ఉంది, అందుకే నా ఫేస్ అలా ఉంది. అయినా రిలేటివ్స్ ఇంటికి అనేసరికి ఉత్సాహం వచ్చేస్తుంది. వెంటనే వైజాగ్ రావడం అయితే కుదరదు కదండి. పిల్లల చదువులు ఇంకా మా వారి ఉద్యోగము, ఇంకా మా వారైతే 1 week లీవ్ పెట్టారు. ఇక వాళ్ళతో కూడా సరదాగా టైం స్పెండ్ చేసాం. మా బావగారికండి వాళ్ళ అన్నదమ్ములు అంటే చాలా చాలా ఇష్టము. 2 రోజులు ఉండాల్సింది, శనివారం రోజు వచ్చారు. నాన్ వెజ్ తినడం అవ్వలేదని ఒకటే గోల. నాన్ వెజ్ ఏముంది చెప్పండి, అలా అందరం కలవడం చాలా చాలా హ్యాపీ. ఈ అక్క అయితే కౌశిని ఎప్పుడు మాకు ఇచ్చేసేయండి అని వాడిని ఏడిపిస్తూ ఉంటుంది. వాడేమో నేను వెళ్ళనని గోల. అలా ఆ రోజు అందరితో చాలా చాలా సరదాగా టైం స్పెండ్ చేసాము. ఇంకా బావగారు మరుదులు వాళ్ళైతే ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఇంకా శ్రీను బావగారు అయితే వాళ్ళు సింహాచలం దగ్గర ఉంటారని చెప్పాను కదా, వాళ్ళైతే పోయినసారి వెళ్ళినప్పుడు కలిసాము. ఇక అందరినీ సరదాగా కలుసుకొని మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఇవే కదండి బ్యూటిఫుల్ మెమొరీస్, ఎప్పటికీ గుర్తుండిపోయేవి. మన వాళ్ళందరినీ కలవడం, పిల్లల్ని కూడా రిలేషన్స్ గురించి తెలియచేయడం అన్నీ తెలియజేస్తూ రేపు వాళ్ళందరూ ఎదిగాక ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు. ఎక్కడ ఉన్నా సరే కూడా ఈ రిలేషన్స్ని ఎప్పుడూ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ డే అయితే మార్నింగే లేచి ఇక మా అమ్మగారి ఇంటికి బయలుదేరాం కదా, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ హోమ్ టూర్, ఇంకా అక్కడ ఎలా టైం స్పెండ్ చేసాము. తర్వాత సింహాచలం టెంపుల్కి వెళ్ళాము, ఇంకా మా మూడక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అవన్నీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా బీచ్ వీడియో, అయోధ్య రామ మందిరం, ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్లో ఉన్న మా రిలేటివ్స్ అందరినీ ఈ విధంగా వీడియోలో చూపించడంతో వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతున్నారు. అందరూ అలా హ్యాపీగా ఉండడమే మనకు కావాలి. అందరూ బాగుండాలి, అందులోనూ మనము ఉండాలి.